అండి పెసరపప్పు మునక్కాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సో అందుకని ఫస్ట్ పెసరపప్పు ఒక 2 times వాటర్లో వాష్ చేసి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి పెట్టుకోవాలి. అది కొంచెం బాయిల్ అయ్యేలోపు మనము ఆనియన్స్, టమోటాస్, అదేవిధంగా మునక్కాయలు కట్ చేసి పెట్టుకోవాలి. సో బాయిల్ అయిన ఈ పెసరపప్పులో ఈ మునక్కాయలు ఇవి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా మనకు కొంచెం పసుపు, అదేవిధంగా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేయాలండి. అదేవిధంగా మసాలా వేయట్లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోద్ది. సో లేదంటే మసాలా అయినా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి. ఈ విధంగా మిక్స్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే మనకు బాగా బాయిల్ అయిపోతుంది. సో బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం పోపు పెట్టుకొని పోపు వేసుకుంటే ఎంతో సింపుల్గా మనకు మునక్కాయ పెసరపప్పు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. సో ఇప్పుడు పోపు పెట్టుకున్నాము. సో పోపు పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు పోపు పెట్టుకొని అది కొంచెం ఆనియన్స్ అనేటివి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అందుకని అయిపోయింది. సో పోపు పెట్టేసుకొని సింపుల్గా మనకు మునక్కాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ రసం అండి. జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డలు, ధనియాలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో అదేవిధంగా అందులో పచ్చగా మెదిగిన తర్వాత అందులో టమోటాస్, నానబెట్టుకున్న చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. సో మిక్సీ పట్టేసామంటే మనకు ఇది చూడండి మెత్తగా ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనము ఇది ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి, సరిపోయిన వాటర్. అదేవిధంగా దాన్ని చెక్ చేసుకొని పులుపు సరిపోయిందా లేదంటే కారం సరిపోయిందా, సాల్ట్ సరిపోయిందా చెక్ చేసుకోవాలి. కొంచెము పసుపు, అదేవిధంగా ఇంగు కొంచెం యాడ్ చేయాలండి. రసంలో ఇంగు వేస్తే చాలా బాగుంటుంది. సో మిరియాలు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే జలుబు అలా ఉన్నా కానీ తగ్గిపోతుంది అనమాట. సో ఇప్పుడు పోపు పెట్టుకొని తిరుగుమాత వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెంసేపు బాయిల్ చేస్తే మనం పండు మిర్చి టమోటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సో అందుకని ఒక స్పూను మస్టర్డ్ సీడ్స్ అనేది రోస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా 1/2 స్పూను మేతి సీడ్స్ రోస్ట్ చేసుకోవాలండి. ఒక 4-5 టమోటాస్ అనేటివి కట్ చేసుకొని ఇవి రోస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని ఇవైతే చేసుకోవాలండి. సో చూడండి ఇది పండు ఉంటాయి కదా. సో అందులో చింతపండు, ఉప్పు వేసి దంచి పెట్టుకున్నది. ఇది నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని మనము పచ్చడి అనేది రెడీ చేసుకోవచ్చు. సో దాంతోపాటు టమోటాసు, అదేవిధంగా ఈ రోస్ట్ చేసిన మస్టర్డ్ సీడ్స్, మేతి సీడ్స్ అండి. ఇప్పుడు 1 by 1 మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టుకున్నాము. దంచుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. సో మిక్సీ పడుతున్నాను నేను. సో మిక్సీ పట్టేసాం కదా పచ్చగా. ఇప్పుడు ఇవి యాడ్ చేసేస్తే బాగా మెత్తగా వచ్చేస్తుంది. సో పండు మిర్చి పచ్చడి ఉంటుంది కదా, దాన్ని వేసి మిక్సీ పట్టాలండి. నెక్స్ట్ టమోటాస్ ఉంటాయి కదా. సో టమోటాస్ కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పోపు రెడీ చేసుకోవాలండి. సో అయిపోయింది కదా. సో కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి, ఇది పికెల్ కాబట్టి నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మంచిది. సో వేసేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చెనపప్పు, మినప్పప్పు, మస్టర్డ్ సీడ్స్ వేసుకొని వేయించుకోవాలన్నమాట. అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనము ఈ మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడి ఉంటుంది కదా. సో ఈ పచ్చడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. అసలు చూడండి చూస్తుంటే వేడి అన్నంలో వెంటనే వేసుకొని తినేయాలనిపిస్తుంది నాకైతే. సో ఈ విధంగా ఒక 5 minutes or 8 minutes మనం ఈ విధంగా బాయిల్ చేయాలన్నమాట. బాయిల్ చేసి నిల్వ చేసుకుంటే ఒక 1 month 2 months కూడా మనకు నిల్వ అనేది ఉంటుంది పచ్చడి. సో ఫ్రెండ్స్, నాకు వాటర్ మిలన్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సో 1 cup వాటర్ మిలన్ కట్ చేసి పెట్టుకోవాలి. సో అదేవిధంగా కొంచెం పుదీనా లీవ్స్ యాడ్ చేసుకోవాలండి. జ్యూస్లో ఈ పుదీనా లీవ్స్ యాడ్ చేయడం వల్ల జ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది, అదేవిధంగా హెల్తీ కూడా. సో అదేవిధంగా ఐస్ క్యూబ్స్ అండి. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, కూల్గా జ్యూస్ తాగాలంటే ఐస్ క్యూబ్స్ కంపల్సరీ. సో ఈ విధంగా మనము మిక్సీ పట్టేసుకోవాలి. సో మనము సీడ్స్తో పాటు వేసాం కాబట్టి ఫిల్టర్ చేసుకోవాలండి. సో ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే మనకు జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఎంతో సింపుల్గా ఇంట్లోనే వాటర్ మిలన్ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహి కేమ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.